మనకి ఇప్పుడు టచ్ మనకి నార్మల్ ఫోన్ టైప్ ఉంటుంది. ఇది ఆన్ చేస్తే ఆన్ అయ్యింది. మనకి ఆఫ్ చేయాలంటే ఒక 2 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకోవాలి, అప్పుడు అయిపోయింది. లేదు ఎట్లా అంటే ఇంక ఇట్లా ఆఫ్ కాదు, మన బటన్ నొక్కినా కానీ ఒక 2 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకోవాలి, అప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చాడు కదా, ఇటువైపు ఆప్షన్ చేయి సింబల్ ఇచ్చాడు, మనకి హ్యాండ్ సింబల్ లాగా. ఇటువైపు ఇటు ఇచ్చాడు. ఇదివరకు ఏంటంటే మనకు నాబ్ ఉంటుంది, మీరు ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మొత్తం టచ్ అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ వచ్చరికి మనకి టచ్, ఈ లైట్ ఎక్కడ వెలిగితే ఆ ప్రోగ్రామ్ ఆన్ అయినట్టు, అది మీకు తెలుసు కదా. ఓకే. ఇప్పుడు మై ఐబీ అంటే వైట్ క్లాత్స్ కానీ, వైట్ మనకి ఇది ఏమైనా కాస్ట్లీ ఐటమ్స్ అంటే మనకి నార్మల్గా ఈ ఉంటాయి కదా వర్క్ శారీస్ కానీ, అవి వరకు మై ఐబీలో వేసుకోవచ్చు. అంతే, కొంచెం వాష్ చేయదనమాట. అంటే ఉయ్యాలు ఉన్నట్టు మామూలుగా అలా జస్ట్ నీళ్ళలో జాడిచ్చి అలా ఊపిద్ది అనమాట. ఇంకొకటి ఎక్స్ప్రెస్ 15, మనకి ఇప్పుడు బట్టలు మురికి లేవు, కొంచెం తొందరగా అయిపోవాలి, ఒక 3 kgs వరకు ఉన్నాయి అనుకో, మనం దీంట్లో వేసుకొని సరిపోద్ది ఎక్స్ప్రెస్ 15. తర్వాత బలికి వచ్చరికి మనకి పెద్ద పెద్ద బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ అవి వరకు దీంట్లో వేసుకోవచ్చు. తర్వాత క్రాడిల్ వాష్ అంటే మనకి కటన్స్ కానీ మనకి బెడ్షీట్లో సోఫా షీట్లు కానీ ఏమైనా ఉన్నా కానీ, అంటే క్యాడిల్ అంటే డెలికేట్ వర్షన్స్ మనకి దీంట్లో వేసుకోవచ్చు, డెలికేట్ వర్షన్స్. తర్వాత స్పిన్ డ్రై రిన్స్, అంటే ఇప్పుడు మనం బట్టలు సడన్గా ఆరేసాం, సడన్గా వర్షం పడింది, వర్షం పడినప్పుడు కొంచెం దీంట్లో వేస్తే అంటే స్పిన్ డ్రై రిన్స్లో ఒకసారి నీళ్ళలో జాడిచ్చి పిండి ఇచ్చిద్ది అనమాట, డ్రై చేసి ఇచ్చిద్ది అనమాట. ఇటువైపు ఈ ప్రోగ్రామ్స్ అయిపోయాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇటు వచ్చాయి. ఇప్పుడు ఇటు వచ్చరికి ఇక్కడ ఇచ్చాడు ఆప్షన్, మళ్ళీ ఇటు రావాలి. ఈ బ్రష్ పని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది మిక్స్ డైలీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఏ బట్టలైనా వేసుకోవచ్చు. మనకి ఇది ఏంటంటే రెగ్యులర్ మిక్స్ డైలీ, అంటే మీరు డైలీ యూజ్ చేసుకునేది ఇది ఒకటి. తర్వాత కాటన్ శారీస్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ హై ఎండ్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కానీ ఈ మిషన్లో 2-3 డేస్ మనకి ఏమైనా వర్క్ అంటే ఆగిపోయి ఉన్నా కానీ మీరు ఒక ఎక్కువ బట్టలు ఉన్నా కానీ దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మినిమం 8 kg ఇచ్చాడు ఇక్కడ, అంటే మినిమం ఎప్పుడో ఒకసారి 10 kg వరకు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డైలీ వేస్తే మిషన్ ప్రాబ్లం వస్తుంది. ఇది కాటన్, ఇక కొంచెం మురికి ఏమైనా ఉన్నా కానీ పోవాల్సిన ఏమైనా ఉన్నా కానీ దీంట్లో వేస్తే మురికి అనేది కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. తర్వాత సింథటిక్ శారీస్ కానీ మనకి ఎక్కువ కటన్స్ ఉంటాయి సింథటిక్గా, అవి వరకు దీంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు ఈ దీంట్లో వేసుకోవచ్చు. డైలా మిక్స్ డైలీ వేసుకున్నా పర్లేదు. ఇక్కడ సింథటిక్ వేసుకోవచ్చు, ఇక్కడైతే క్రాడిల్ వాష్లో కూడా వేసుకోవచ్చు. ఇది మన క్రాడిల్ వాష్ సోఫా సీట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ దీంట్లో వేసుకోవచ్చు. సింథటిక్ అంటే శారీస్ కటన్స్, ఎక్కువ కటన్స్ ఉంటాయి. తర్వాత బేబీ వేర్, చిన్నపిల్లలవి ఓన్లీ సపరేట్గా వాళ్ళ వరకు సపరేట్గా వేసుకోవాలంటే దీంట్లో వేసుకోవచ్చు. తర్వాత రీఫ్రెష్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి దీంట్లో వచ్చరికి 95 degrees స్టీమ్ యాడ్ అయిపోయింది అన్నమాట. దీంట్లో ఓన్లీ 1 kg వరకే వేసుకోవాలి. ఇప్పుడు ఒక పేరు ఉంది, మనం రేపు వేసుకోవాలి. అవి వరకు కొంచెం వాష్ క్వాలిటీ వస్తే ఒక పేరు వేసుకుంటే రిఫ్రెష్ అయ్యిద్ది అనమాట. కొంచెం లిక్విడ్ ఏమైనా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో లిక్విడ్ ఏమైనా ఉన్నా కానీ వాష్ క్వాలిటీ రాపోయినా కానీ రీప్లేస్లో పెట్టుకుంటే కొంచెం వస్తుంది అనమాట. ఇంకొకటి ఒకసారి ఇప్పుడు ఈ వాష్లో వేస్తే మనకి ఏంటంటే కొంచెం లిక్విడ్గా ఉంది, కొంచెం మురికి కొంచెం వాష్ క్వాలిటీ రాలేదు, అట్లాంటప్పుడు కూడా దీంట్లో రీఫ్రెష్లో వేసుకోవచ్చు. లేదు ఒక 1 or 2 pairs ఉంటే రీఫ్రెష్లో పెట్టుకోవచ్చు. ఏది రేపు పరంగా వేసుకోవాలి ఇవి కొంచెం మనకి ఓన్ అనుకుంటే స్టీమ్లో 95 degrees వాష్ చేసింది మొదలు. అందుకని 1 pair ఏమన్నా ఎక్కువ వేస్తే ఏంటంటే కాలిపోయి మనకి ఇది అయిపోయింది, స్మోక్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చరికి మనకి ఇప్పుడు మిక్స్ డైలీ ఉంది, కాటన్ ఉంది లేదా కాటన్లో మనకి టెంపరేచర్ ఆటోమేటిక్లీ 1 hour 57 minutes టైము, 8 kgs వెయిట్, 40 degrees టెంపరేచర్, 1000 RPM మొత్తం సెట్ అయి ఉంది. లేదు నాకు 40 degrees సరిపోదు 60 పెంచుకోవాలంటే టెంపరేచర్ మీద క్లిక్ చేస్తే పెరిగిద్ది అనమాట. ఓకేనా. ఇది వచ్చరికి స్పిన్, మనకి స్పిన్ అంటే ఆర్పిఎం పెంచుకోవచ్చు. మనకి హైయెస్ట్ ఎంత ఇచ్చాడు మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. తర్వాత స్టీమ్, ఇప్పుడు మనకి కాటన్ ఉంది, కాటన్లో స్టీమ్ ఎంత ఇచ్చాడు మనం యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్టీమ్ కావాలంటే మీకు ఏం లేదు, డైరెక్ట్గా పవర్ స్టీమ్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాటిల్లో ప్రతి ఒక్క దాంట్లో గోరువెచ్చని నీళ్ళు, అంటే ఒక పక్క హాట్ కాదు ఇటు పక్క కోల్డ్ కాదు, గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసిద్ది అనమాట. ఓకేనా. అది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అంతే. అది ఫిల్టర్. హలో.